ఆత్మతత్వం స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, దానికి చావు లేదు అని మహాత్ములు. చూడండి, సినిమాల్లో చూస్తాము, స్క్రీన్ ఉంటుంది, తెర. ఆ తెర మీద చిత్ర విచిత్రములు సంభవిస్తాయి. అయితే తెరకు ఏమీ కాదు. సముద్రములు ఉప్పొంగుతాయి, ధన నష్టం జరుగుతుంటుంది, ప్రాణ నష్టం జరుగుతుంటుంది, రక్తపాతం జరుగుతూ ఉంటుంది, భూకంపాలు జరుగుతుంటాయి, ఎన్నో అరుపులు, ఎన్నో శబ్దాలు, ఏమేమో జరుగుతుంటుంది ఆ సినిమాలో, ఆ తెర మీద. అయితే ఆ తెరకు ఏమీ కాదు. అదే రీతిగా మనకు కూడా ఈ లౌకిక జీవితంలో బాధలు, కష్టాలు, నష్టాలు ఏవేమో సంభవిస్తున్నాయి. అయితే అన్నిటికీ అతీతంగా ఉంది ఆ ఆత్మ, దానికి ఏమీ అంటదు. ఆ స్క్రీన్ ఏ రీతిగా ఉందో ఈ ఆత్మ కూడా అదే రీతిగా ఉంది. దానిపైన అంత బొమ్మలాట జరుగుతూ ఉంది, అయినా దానికి ఏమీ అంటదు. అటువంటి స్థానాన్ని తెలుసుకునే దానికి మనమంతా ప్రయత్నం చేయాలి. మరి ఈ ఆత్మతత్వాన్ని ఎవరు తెలుపుతారు? ఇది ప్రశ్న. ఇది దీన్ని తెలిపేదానికి అధికారము, అర్హత, యోగ్యత, శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఒక్క సద్గురునికి తప్ప ఎవరికీ లేదు ఆ సామర్థ్యం.